హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. దడైతే కట్టి 1 ఇయర్ అయిపోతుంది. ఎలా అయిపోయిందో చూడండి. బూజులు పెట్టి చెదలు అయితే పట్టేసింది అన్నమాట. చాలా రోజుల్లో నుంచి అనుకుంటున్నాను క్లాత్ తెచ్చి కట్టాలి అనేసి. ఎందుకంటే నల్ల నాన్న కూడా బలంగా లేడు, నేను కూడా వెళ్ళలేను కట్టెలు తేయడానికి అని చెప్పేసి అయితే క్లాత్ అయితే కొనుక్కొచ్చాను అన్నమాట. అది కొనుక్కొచ్చి 3 డేస్ అయితే అవుతుంది. అయితే ఈరోజు అయితే మొత్తం ఇదంతా శుభ్రం చేసేసి అయితే క్లాత్ అయితే కట్టేద్దామని చెప్పేసి అయితే ఉదయం 10ంటికి అయితే ఇవంతా శుభ్రం చేస్తున్నాను. చీరలు కట్టినా సరే చిరిగిపోవడం, చెదపట్టేయడం అలా జరుగుతుంది. కొద్దిగా గట్టిగానే ఉంది, ఎందుకంటే అప్పుడప్పుడు కర్రలు అయ్యి ఉన్నప్పుడు చిన్న చిన్నగా అయితే కట్టలు అయితే కట్టేసి అయితే కడుతున్నాను. ఇంకా లాభం లేదు, ఇంక ఇలా అయితే చాలా కష్టం అని చెప్పేసి క్లాత్ అయితే కట్టేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను అన్నమాట. ఇంట్లో పనులన్నీ చేసేసుకొని అన్నం అది తినేసి అయితే పనిలోకి అయితే దిగేసినాను. నాన్న అయితే ఉన్నారు, కానీ నాన్న అయితే ఏం హెల్ప్ చేయలేరు కాబట్టి నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. అసలు అయితే చుట్టూ పునాది కట్టేసి ప్రహరీ కట్టిద్దామని ఉంది. కాకపోతే మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి ఉన్నంతలోనే మనం సంతృప్తి కలిగి అయితే ఉండాలి. కర్రలు అయితే గట్టిగా ఉన్నాయి కానీ చెత్త పట్టేస్తుంది. అందులోని కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. పాములు అవి వచ్చినా సరే కనబడట్లేదు అనమాట, కర్రలోనే కట్టుల్లో ఉండి. అదే క్లాత్ అనుకో మనకు నీట్గా కనబడుతుంది. పాము వచ్చినా ఏమొచ్చినా సరే. ఒట్టిగడ్డలో కూడా తొండలు మొన్న కూడా గడ్డి లాగుతుంటే అందులోంచి పాము తోకట్టుకొని గడ్డిలోంచి లాగేసాను అనమాట. తోటనాగ అయితే ఉంది అందులోని. ఎందుకంటే ఈ లోపలికి బొర్రెట్టేసుకొని బయటికి తోక పెట్టుకొని ఉంటాయి. నేను చూడకుండా ఏం చేస్తాను, గడ్డి లాగితే 2-3 సార్లు తొండను పట్టుకొని లాగాను. ఓసారి అయితే ఏమొచ్చి పాములు లాగాను అనమాట. ఇంకా అయినా ఏం చేస్తాం, ఇంక భయపడినా ఇంకా తప్పదు. రోజు చేసుకునే పని చేయాలి. నేను చేయకపోతే ఎవరు చేస్తారు? నేనే చేసుకోవాలి. అయితే మనం పొట్టు కాబట్టి అందట్లేదు. అయితే బకెట్ వేసుకున్నా, చైర్ తెద్దాం అనుకున్నా ఇంట్లోంచి. ఇంకా మంచం అడ్డుగా ఉందని చెప్పేసి అయితే చైర్ తీయకుండా బకెట్ అయితే వేసుకొని అయితే కడుతున్నాను అనమాట. ఇప్పుడు అందరూ ఈ క్లాత్ వాడడం వల్ల ఈ క్లాత్ కూడా రేటు పెరిగిపోయింది. కేజీ 190 రూపాయలు అంట. ₹1 కూడా తగ్గించమనేసి అన్నారు. అయితే నేను 3 కేజీలు అయితే కొనుక్కొచ్చినాను అనమాట. తగిలితే తగులుతుంది, మిగిలితే మిగులుతుంది అన్నట్టుగా కొనుక్కొచ్చాను. కానీ మిగిలింది క్లాత్ అయితే. ఈ క్లాత్ కట్టడానికి 2 అయితే ఉండాలి, కానీ ఇంకెవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే కట్టుకోవాలి. అయినా సరే నాకు ఇష్టమైన పని కష్టంగా ఉన్నా సరే చాలా బాగా చేస్తాను. ఎప్పటి నుంచో ఇలా కట్టేసుకోవాలని చిన్న కోరిక. అయితే రోడ్డు సైడు ఉన్న దడికైతే ఉంది, చుట్టూ కడేసుకోవాలని కోరిక అనమాట. ఎందుకంటే 1 ఇయర్ వరకు ఇది చాలా బాగా కాస్తుంది. నేను రోడ్ సైడ్ కట్టిన క్లాత్ అయితే 3 ఇయర్స్ అవుతుంది. అంత బాగా ఉంది ఇప్పటికీ కూడా. నాన్న అయితే పందిట్లో కూర్చొని అలా కట్టమ్మా ఇలా కట్టమ్మా అని చెప్పేసి అయితే చెప్తున్నారన్నమాట. లాస్ట్కి అయితే ఇలా కట్టా, కానీ కర్రలు మాత్రం తెచ్చుకొని అయితే పాతుకోవాలి, లేదంటే గాలికి అయితే చిరిగిపోతుంది. అక్కడక్కడ పాత కర్రలే పాతిస్తాను అనమాట. ఇదిగోండి పాత క్లాత్ అయితే అలా అయిపోయినది. ఇప్పుడైతే ఇలా కట్టినాను అనమాట. ఇక్కడైతే పుల్లల బడ్డీ ఉండేది, తీసి పక్కన పారేసాను. పందిరు మొత్తం శుభ్రంగా తుడిసేసాను. ఇప్పుడు చాలా అంటే నీట్గా ఉంది. ఈ పుల్లలు కూడా పొయ్యిలో పెట్టేస్తాను అనమాట, పాడైపోయినాయి కదా. ఈ పని మొత్తం 2 అవర్స్ అయితే చేశానన్నమాట. 10కి స్టార్ట్ చేస్తే 12 అయినది. ఇంకా నాకు నడుము నొప్పి అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఈ పుల్లలు కూడా కొద్దిగా అయితే పొయ్యిలు వేసి కాల్ చేయడమే. ఈ లాస్ట్కి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్స్ అయితే చేసుకోండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి. నడుము నొప్పి వచ్చేస్తుందని చెప్పేసి అయితే అలా నడువు అయితే వాల్చాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.